క్లౌడ్ కిచెన్లో ఫస్ట్ క్యాటరింగ్ ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. ఒక 20 మెంబర్స్ కోసం కావాలని చెప్పారు, వెజిటేరియన్ కుక్ చేయమని చెప్పారు. సో ఇంకా ఈ గాజర్ అయితే దానికోసం అయితే కాదు, కానీ నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను గాజర్ కా హల్వా. అండ్ ఇవన్నీ వచ్చేసి 1 డే బిఫోరే క్లీన్ చేసి పెట్టుకుంటే ఏ రోజైతే డెలివరీ ఇవ్వాలో ఆ రోజు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నైటే మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకొని ఉన్నామన్నమాట. లైక్ మార్నింగే 4:30 నుంచి స్టార్ట్ చేసేసాము. 4:30 నుంచి ఇంకా ఫుడ్ చేయడం ప్రిపేర్ చేస్తే ఎగ్జాక్ట్ 12కి డెలివరీ ఇవ్వాలన్నమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి మెన్యూ వెజ్ దమ్ బిర్యానీ ఉండింది, అండ్ టొమాటో పప్పు, రసము, చట్నీ, ఇంకా నెక్స్ట్ వైట్ రైస్, మళ్ళీ రాయితా, ఇంకొకటి బెండి ఫ్రై, అండ్ అన్ని కూరలు లైక్ అన్ని కూరలు అంటే సోయాబీన్, పన్నీర్. నేను సోయాబీన్ కూడా మంచిగా ఆశీర్వాదే యూజ్ చేసినాను, ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా. సో ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ పచ్చడి కూడా చూడండి ఎంత సూపర్ టేస్టీగా అయిందనమాట. మేతి, పుదీనా, హరధనియా, టొమాటో ఇవన్నీ వేసి పచ్చడి చేస్తాం మేము. చాలా 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 సూపర్గా ఉంటుంది. ఇంకా కొత్తగా హాట్ బాక్సెస్ కొన్నాను, సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. దాని మీద మోనాస్ క్లౌడ్ కిచెన్ అని రాపిచ్చేసినాం అనమాట. సో ఇవన్నీ నీట్ అండ్ క్లీన్గా చేసుకుంటాము. సో మన ఇంటి ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏదో బయట వాళ్ళకి ఇస్తున్నాం కదా ఎట్లా అంటే అట్లా చేయడం అట్లా కాకుండా మంచిగా మనం ఇంట్లో ఎట్లా నీట్గా క్లీన్గా చేసుకుంటామో అట్లనే చేసినాం అనమాట. సో బెండి ఫ్రై కూడా నెక్స్ట్ లెవెల్ అయింది. మొత్తం రాత్రే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అందులో తడి అనేది ఉండదు. సో ఫ్రై చేసేటప్పుడు మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయి. సో కరకరలాడే బెండి ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఏమేమి చేసామని నేను నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.